హలో హాయ్ అండి. ఈ మొక్క ఏంటని అనుకుంటున్నారా? వైజయంతి ప్లాంట్. ఈ మొక్క నా తోటలో ఉండడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. జూన్ నెలలో అయితే 5 విత్తనాలు అయితే వేశాను. ఈ 4 నెలల్లో బాగా 2 సీడ్స్ జర్మినేట్ అయ్యి బాగా గ్రో అయింది. ఎప్పుడెప్పుడు వీటికి సీడ్స్ వస్తాయా, మాల గుచ్చుకుందామా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుండేదాన్ని. మొత్తానికైతే సీడ్స్ వచ్చాయి. 5 విత్తనాలు పెడితే 2 జర్మినేట్ అయ్యాయి. బాగా హెల్తీగా పెరిగింది. మొత్తం 5 చోట్ల అయితే వచ్చాయి సీడ్స్. ఈ విత్తనాలకైతే ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ విత్తనాలనే మనము మాలలాగా కూడా గుచ్చుకోవచ్చు. వీటి మధ్యలో ఒక రంధ్రం అయితే ఉంటుంది. ఆ రంధ్రంలో దారపోగులాగా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మనం ఆ దారపోగు తీసేస్తే కన్నం న్యాచురల్గానే ఉంటుంది. మనం దేనితోనూ పెట్టుకోక్కర్లేదు. అదే మాలలాగా గుచ్చుకొని దేవుడికి వేసుకోవచ్చు. పురాణాల్లో మనకు శ్రీకృష్ణుడు వైజయంతి మాల ధరించాడు అంటారు కదా. ఆ వైజయంతి మాల ఇదేనని అంటారు.